నమస్కారం టీజీఫీ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భూ రికార్డుల భద్రతపై సీఎం చంద్రబాబు హామీ. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేసినట్టు ప్రకటన. బ్లాక్ చైన్ క్యూఆర్ కోడ్ తో కొత్త పాస్ పుస్తకాలు. ట్యాంపర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. విత్తన పత్తి రైతుల బకాయిలపై కవిత ఆగ్రహం. జీవోటీ ఫలితాలు వచ్చినా చెల్లింపులు లేవన్న ఆరోపణ. కంపెనీలు రైతులను నష్టపరుస్తున్నాయన్న విమర్శ. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్. కలుషిత పాల బాధితులకు అండగా మంత్రి నిమ్మల. అనారోగ్యంతో ఉన్నవారి పరిస్థితి సమీక్షించిన మంత్రి. ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని వెల్లడి. పాల సరఫరాదారుడిని అరెస్ట్ చేశామని స్పష్టం. కాజీపేట డివిజన్ పై హరీష్ రావు సవాల్. విశాఖకు డివిజన్ ఇస్తే కాజీపేటకు ఎందుకు లేదన్న ప్రశ్న. ప్రాంతీయ సమతుల్యం కోసం జోన్ అవసరమన్న వ్యాఖ్య. కాజీపేటకు న్యాయం చేయాలని కేంద్రానికి డిమాండ్. జల్ జీవన్ మిషన్ పనులు పూర్తయ్యాయని కేశినేని చిన్ని వెల్లడి. కిడ్నీ బాధిత గ్రామాలకు స్వచ్ఛ జల సరఫరా. ఇంటింటికి పైప్ లైన్ ద్వారా నీరు అందిస్తున్నామని స్పష్టం. గ్రామాల అభివృద్ధికి మరిన్ని పనులు చేపడతామన్న హామీ. జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తన పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత రైతు కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. జీవోటీ ఫలితాలు 80% వచ్చిన రైతులకు ఇప్పటి వరకు చెల్లింపులు చేయలేదని ఆమె వివరించారు. కంపెనీలు, ఆర్గనైజర్లు కలిసి రైతులను ఆర్థికంగా నష్టపరుస్తున్నారని ఆరోపించారు. ప్యాకెట్ పై ముద్రించిన ధరను పెంచాలని డిమాండ్ చేశారు. గొంగల రంజిత్ కుమార్ కూడా రైతుల తరపున కమిషన్ ముందు వాస్తవాలుంచారు. రైతులు అప్పుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, కొనుగోలు విధానంలో పారదర్శకత తీసుకురావాలని కోరారు. రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలన్నారు. రేట్లు పెంచాల్సినటువంటి రేట్లను పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా రేట్లను పెంచాల్సిన తరుణంలో రేట్లు తగ్గిస్తామని రైతులను రకంగా భయాందోళన చేస్తున్నారు. సేమ్ మళ్ళీ కూడా వడ్డీల రూపకంగా రైతుల నుంచి దోపిడీ మళ్ళీ అదే రకంగా జరుగుతా ఉన్నది. మళ్ళీ భూములు అట్లనే తీసుకుంటా ఉన్నారు. దీనిపైన ఒక స్పష్టమైనటువంటి ఒక పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. త్రైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటిదాకా హామీలు ఇస్తున్నారు తప్ప ఆ హామీలు అమలు కావడం లేదనేది అక్కడ ఉన్నటువంటి రైతుల ఆవేదన. దాదాపు 50,000 ఎకరాలు సాగు చేస్తుంది సార్. 50,000 ఎకరాలకు పైగా విత్తన పత్తిని సాగు చేస్తున్నారు. మొత్తం దేశం మొత్తానికే సీడ్ హబ్గా విత్తన హబ్గా జోగులాంబ గద్వాల పరిస్థితి జరిగింది సార్. 1,500 నుంచి 2,000 కోట్ల వ్యాపారం నడుస్తుంది సార్. ఇందాక మేడం గారు చెప్పినట్లు వడ్డీల దోపిడీ, కమిషన్ దోపిడీ, భూములు ముంచుకోవడము, జీవోటీ ఫలితాల్లో ట్రాన్స్ఫర్స్ లేకపోవడం, ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అని చెప్తే మేము గతంలో కొట్లాడి 20 కోట్ల రూపాయల పైసలు కూడా ఇప్పించాం సార్. అంటే ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బజా గారి కలిసి కంపెనీల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఫెయిల్ అయిన లిస్ట్ తీసుకుంటే కంపెనీలేమో 10 లాఖలు ఫెయిల్ అయినాయని చెప్తే వీళ్ళేమో ఇంకొక 10 యాడ్ చేసి చెప్తున్నారు మధ్యవర్తులు ఆర్గనైజర్. దానికి ఒక ట్రాన్స్ఫరెన్స్ లేదు సార్. ఇట్లా ఒక ఎక్సెల్ షీట్ కొట్టించి ఇచ్చేస్తారు. అయితే ఫెయిల్ అంటే ఫెయిల్ అని కొట్టించి ఇచ్చేస్తారు తప్ప ఇది ఏందనేది కాదు. ఇవన్నీ ఇప్పుడు మీరు ముందు కూడా 80% అబౌవ్ ఉన్నట్టు సార్. 80% అబౌవ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు దీన్ని పేమెంట్ చేయకుండా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సార్. చాలా మంది రైతులు జిల్లా నుంచి కూడా ఇంకా రైతులు వచ్చారు, కింద కూడా వెయిట్ చేస్తున్నారు సార్. వెంటనే మీరు ఈ సమస్యను దృష్టి సారించి పరిష్కారం చేస్తే మేమందరం కూడా జిల్లా రైతులుగా ఇమీడియట్ దాదాపు 10,000 మంది రైతులకు పెండింగ్ ఉంది సార్. 80% పైన వచ్చేటువంటి వారికి 10,000 పైగా రైతులు వస్తారు. దాదాపు 200 కోట్ల పేమెంట్ ఉంది సార్. 200 కోట్స్ పేమెంట్ ఉంది సార్. రాజమండ్రిలో కలుషిత పాలు తాగి అనారోగ్యం పాలైన బాధితులను మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శించారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. ముంబై నుంచి యాంటీడోస్ మందులు తెప్పించి అందిస్తున్నామని వెల్లడించారు. 110 ఇళ్లలో 315 మందికి పరీక్షలు నిర్వహించగా 313 మందికి సాధారణ ఫలితాలు వచ్చాయని చెప్పారు. 15 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల సాయం అందించామని చెప్పారు. పాల సరఫరాదారు గణేష్ ను అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. అది ఒక పాల్లో మిక్స్ అవడం ద్వారా ప్రాథమికంగా మరి ఒక అంచనాకి రావడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా ఎవరైతే
నిర్లక్ష్యంగా ఆ యొక్క బాక్సులు నిర్వహణ చేస్తూ కూలింగ్ బాక్సులు ఆ పాలులో ఆ కూలింగ్ కలిపడంలో ఆ నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఆ గణేష్ ఎవరైతే పాల సరఫరాదారుడు ఉన్నారో మరి ఆయన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ రకంగా ఆయన ద్వారా ఆ సరఫరా చేసినటువంటి 110 కుటుంబాలలో దగ్గర 315 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయడం జరిగింది. అందులో 312 మందికి నార్మల్గా రిజల్ట్ రావడం, ఏదైతే మరి మిగిలినటువంటి ముగ్గురులో మరి వాళ్ళకొళ్ళు నా హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం ద్వారా మరి ఒకళ్ళు నార్మల్గా ఉంటూ మరి మిగిలిన వాళ్ళు కూడా కంఫర్ట్గానే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ సంఘటనలో మేజర్గా మరి 5గురు చనిపోయి మరి ఆ చనిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఆ బాధితులు ఎవరైతే ఆ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి ఆ చనిపోయినటువంటి వ్యక్తులను అయితే తీసుకురాలేము, కానీ వాళ్ళ కుటుంబానికి ఆధారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో కూడా ఆయా కుటుంబాలకు కూడా అందజేయడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు హాస్పిటల్లో వైద్యం పొందుతున్నటువంటి 15 మంది పరిస్థితి కూడా, అందులో ముఖ్యంగా చూస్తే ఏదైతే కిమ్స్ హాస్పిటల్లో 8 మంది, ర్యాంబో హాస్పిటల్లో 3, డెల్టా హాస్పిటల్లో 2, రాక్ హాస్పిటల్లో 1, రవి చైతన్య హాస్పిటల్లో 1 ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇందులో కొంతమందికి క్రిటికల్ గాను, కొంతమంది సెమీ క్రిటికల్ గాను, కొంతమంది దీని రాజకీయాలు పొలవాల్సిన అవసరం లేదు. అయితే 15వ తారీఖు ఘటన, 15వ తారీఖున పాలనలో కంటామినేషన్ కలుషితం కలిగిన తర్వాత ఆ పాలు సేవించిన వాళ్ళల్లో పిల్లలు పెద్దలు ఉంటారు, పెద్దవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. 15 జరిగితే 19 దాకా వెలుగులోకి రాలే. 19 నుంచి ఇప్పటికి 28, దాదాపు 10 రోజులు. అంటే సకాలంలో విజిలెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది. సకాలంలో జరిగిన ఘటనని తెలుసుకోలేకపోయారు. మీకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, స్థాయి దాకా స్పెషల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఏదో నగర చుట్టూ మా చుట్టూ తిరిగే కాదు, సమస్య చుట్టూ తిరగాలి కదా. మరి 5 రోజుల పాటు విడికి రాలేదా? ఆ తర్వాత వచ్చి కాలేజీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. చేతుగాలిన కాకులు పట్టినట్టుగా ఆలస్యం. ఇది చాలా దురదృష్టం. ఇంకా ప్రమాదవశాత్తు ఉన్నారు. పిల్లలు 3, మీ పెద్దవాళ్ళకి 9 మంది. చాలా సీరియస్గానే ఉంది. వారికి సంబంధించిన వైద్యం అదంతా మనం మాట్లాడుకోవచ్చు. సకాలంలో వైద్య వ్యవస్థ మొత్తం కార్పొరేటీకరణ అయిన తర్వాత మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులు సకాలం పనిచేయడం లేదు. హెల్త్ ఆఫీసర్స్ సరిగ్గా పనిచేయడం లేదు. ఇంటింటికి వచ్చి మీరు బాగున్నారా, మీరు బాగున్నారని చెప్పేసి తరగతి దగ్గర చెప్తుంటారు. మరి వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు కనపడాలి. అందువల్ల ఇదంతా ఒక విజిలెన్స్ నిర్లక్ష్య వ్యవస్థ అనుకుంది. ఇప్పుడు పాలనలో ఎదగలిపినట్టు ఎవరు చెప్పాలి. హెరిటేజ్ మెయింటైన్ చేస్తారు కదా, మీకు అనుభవం ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చిన్న వాళ్ళు పాలు వెండర్స్ ఉంటారు. వాళ్ళు హరాస్ చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు ఏ పాత్రలు వాడుతున్నారో, ఏ పాత్రలు వాడాలో ప్రత్యామ్నాయం కనుక్కొని వాళ్ళకి సప్లై చేయండి, రిజల్ట్ సప్లై చేయండి, దాన్ని తనిఖీ చేసుకోండి. వాళ్ళు ఈ పేరుతో ఏం చేస్తారు? కొంతమంది హెల్త్ వాళ్ళు దారిలో పోయేటువంటి విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు భూ రికార్డుల తారుమారుపై తీవ్రంగా స్పందించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామని ప్రకటించారు. డిసెంబర్ నాటికి రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కరెన్సీ తరహా భద్రతా ఫీచర్లు, క్యూఆర్ కోడ్, బ్లాక్ చైన్ టెక్నాలజీతో భూములకు పూర్తి రక్షణ కల్పిస్తామని తెలిపారు. రికార్డులు ట్యాంపర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల ఆస్తులకు శాశ్వత భద్రత కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. భూ సంస్కరణలో పారదర్శకత తీసుకువస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఆధునిక విధానాలు అమలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ భూమిగా మార్చేశారు. కంప్యూటర్లు 22A పెట్టారు. మీరు చూసుకునే లోపల అది ప్రభుత్వ భూమి అయిపోయింది. ఈరోజు లిటిగేషన్లో పడిపోయింది. బిగినింగ్లో నేను ముఖ్యమంత్రి అవుతానే ఎక్కడికి పోయినా 100,000 పిటిషన్లు వచ్చేటివి. ఏంటని చూస్తే అందరూ మా భూమి పలాయన కొట్టేశాడు, 1122A కింద పెట్టాడు, విభేదాలు వచ్చాయి,
మీరు ఎట్లా పరిష్కారం చేస్తారో చేయమని బాధపడ్డారు. అది చూసిన తర్వాత నేను ఎన్నికల్లో మీకు ఒక మాట చెప్పాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పి మొదటి సంతకం పెట్టి రద్దు చేసేశాను. మళ్ళీ మీకంతా సర్వే చేస్తున్నాను. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ నెల 9వ తారీఖు కూడా మళ్ళా నేనే వచ్చి ఇస్తున్నా. 3 సార్లు ఇచ్చాను. డిసెంబర్ లోపల అన్ని భూములు సర్వే చేసి నా ఫోటో వేసుకోను, వేరే వాళ్ళ ఫోటో వేసుకొని రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అదే మాదిరిగా మీ దగ్గర కరెన్సీ, డబ్బుల కరెన్సీ ఎట్లుంటుందో అలాంటి ఫ్యూచర్స్ పెట్టి ఎవ్వరు ట్యాంపర్ చేయకుండా మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తా. క్యూఆర్ కోడ్ పెట్టాం. ఆ క్యూఆర్ కోడ్ వల్ల ఎప్పటికప్పుడు మీ భూమి ఒకసారి మీరు చూసుకోవచ్చు. మీ సర్వే నెంబర్, సబ్ డివిజన్ ఏంటి, ఎల్ఎల్ఎం అవన్నీ కూడా అందులో ఉంటాయి. మీకు 4 సర్వే నెంబర్లో 10 దగ్గర భూమి ఉంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎవరైనా మీకు తెలియకుండా భూమిని మార్చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే ఏర్పాటు చేస్తా. రెండవది, రికార్డ్స్ అన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెడతాను. ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయని విధానానికి శ్రీకారం చుట్టాను. ఒకవేళ ఎవరైనా ట్యాంపర్ చేస్తే ఎవరు చేశారో కనుక్కొని వాళ్ళని కఠినంగా శిక్షించే వ్యవస్థకు శ్రీకారం చుట్టాను. ఇరాన్ పై అమెరికా భారీ సైనిక చర్యలు చేపట్టిందని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ పాలకుల నుంచి ప్రజలను రక్షించడమే లక్ష్యమని తెలిపారు. ఉగ్రవాదానికి ఇరాన్ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. నిరసనలు చేస్తున్న సొంత పౌరులపై కూడా దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. అణు ఆయుధాల కార్యక్రమాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాద పాలనలో ఉన్న దేశానికి అణు ఆయుధాలు ఉండకూడదని స్పష్టం చేశారు. తమ హెచ్చరికలను పట్టించుకోకపోతే ఇరాన్ను నాశనం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ ప్రకటనతో అంతర్జాతీయ వేదికపై ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రపంచ దేశాలు ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. Overseas and our allies throughout the world. For 47 years, the Iranian regime has chanted death to America and waged an unending campaign of bloodshed and mass murder, targeting the United States, our troops, and the innocent people in many, many countries. Among the regime's very first acts was to back a violent takeover of the U.S. Embassy in Tehran, holding dozens of American hostages for 444 days. In 1983, Iran's proxies carried out the Marine barracks bombing in Beirut that killed 241 American military personnel. In 2000, they knew and were probably involved with the attack on the USS Cole. Many died. Iranian forces killed and maimed hundreds of American service members in Iraq. The regime's proxies have continued to launch countless attacks against American forces stationed in the Middle East in recent years, as well as U.S. naval and commercial vessels in international shipping lanes. It's been mass terror, and we're not going to put up with it any longer. From Lebanon to Yemen and Syria to Iraq, the regime has armed, trained, and funded terrorist militias that have soaked the earth with blood and guts. And it was Iran's proxy, Hamas, that launched the monstrous October 7th attacks on Israel, slaughtering more than 1,000 innocent people, including 46 Americans, while taking 12 of our citizens hostage. It was brutal. Something like the world has never seen before. Iran is the world's #1 state sponsor of terror and just recently killed tens of thousands of its own citizens on the street as they protested. It has always been the policy of the United States, in particular my administration, that this terrorist regime can never have a nuclear weapon. I'll say it again, they can never have a nuclear weapon. That is why in Operation Midnight Hammer last June, we obliterated the regime's nuclear program at Fordow, Natanz, and Isfahan.
After that attack, we warned them never to resume their malicious pursuit of nuclear weapons, and we sought repeatedly to make a deal. We tried. They wanted to do it. They didn't want to do it. Again, they wanted to do it. They didn't want to do it. They didn't know what was happening. They just wanted to practice evil. But Iran refused, just as it has for decades and decades. They've rejected every opportunity to renounce their nuclear ambitions, and we can't take it anymore. Instead, they attempted to rebuild their nuclear program and to continue developing long-range missiles that can now threaten our very good friends and allies in Europe, our troops stationed overseas, and could soon reach the American homeland. Just imagine how emboldened this regime would be if they ever had and actually were armed with nuclear weapons as a means to deliver their message. For these reasons, the United States military is undertaking a కోకాపేటలోని శారదా పీఠం భూమిని ప్రజాహితం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రజాప్రభుత్వానికి మైలేజ్ వస్తుండటాన్ని ఓర్వలేక చిల్లర రాజకీయాలకు దిగుతున్నారని ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలను వక్రీకరించడం సరికాదన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించడం బాధ్యతారహిత్యమన్నారు. భూమి వినియోగం పూర్తిగా ప్రజా ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. రాజకీయ లాభం కోసం అసత్య ప్రచారం మానుకోవాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ప్రజలు గమనించాలి, ఈ సోషల్ మీడియా ద్వారా జరిగే చెడు ప్రచారము కేవలం ఇది రాజకీయం కోసమే చేస్తుర్రు. మిమ్మల్ని అందరినీ డైవర్ట్ చేయడానికి మీ అటెన్షన్. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చెప్పే అబద్ధాలు సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మంచినీటి కోసము, ఈ రోజు మూసీ నది కోసము, ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ ప్రఖ్యాతి నగరంగా తీర్చిదిద్దే ఒక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. ఇవాళ కోర్ అర్బన్ ఏరియా ఏదైతే మనం డెవలప్ చేద్దాం అనుకుంటున్నామో రింగ్ రోడ్ లోపల వీలైనంత మటుకు అన్ని, అంటే వీలైనంత మటుకు మెట్రో కానీ, వీలైనంత మటుకు మూసీ ప్రక్షాళన కానీ, ఇవన్నీ చేయాలనేది ఎవరి కోసము? ఎందుకు మనం కోర్, ప్యూర్, రేర్ అని ఒక తెలంగాణను డివైడ్ చేసుకొని మరీ డెవలప్మెంట్ ప్రాతినిధ్యాన్ని ముందుకు పోతున్నాం? ఎందుకు గ్రీన్ ఫీల్డ్ రోడ్లు వేసుకుంటున్నాం 2 సిటీల మధ్య నాటు కిందికి చెన్నై దాకా? ఎందుకు ఇండస్ట్రియల్ క్యారిడార్స్ ని బిల్డప్ చేద్దాం అనుకుంటున్నాం? మన పిల్లలకు ఉద్యోగాల కోసం కాదా? ఎందుకు రేడియల్ రోడ్స్ వేద్దాం అనుకుంటున్నాం? ఫాస్టెస్ట్ కనెక్టివిటీ పెంచడానికే కదా. మరి ఏది అడ్డుపడదామని? ఎక్కడ కూడా రోడ్ వేయొద్దు, ఎక్కడ కూడా భూమి తీసుకోవద్దు, ఎక్కడ కూడా అడ్డుపడాలి. ఎట్లా హైదరాబాద్ డెవలప్ చేసుకుంటాం? ఎట్లా మన పిల్లల భవిష్యత్తు గురించి పనిచేస్తాం? ఎట్లా మన పిల్లల భవిష్యత్తుకు ఉద్యోగాలు ఇప్పించుకోగలుగుతాం? కాబట్టి తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళకు ఒకటే ఒక పని, రోజు తప్పించి రోజు, ఒక రోజు బామ్మర్ది వస్తాడు, ఒక రోజు బావ వస్తాడు. వీళ్ళిద్దరికి ఏం పని లేదు. వీళ్ళ పని ఒకటే పని. వాళ్ళ పొజిషన్ ఏందో తెలియదు, మేము అపోజిషన్ అనుకుంటాం. అపోజిషన్ అంటే కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండాలి. మేము 10 ఏళ్ళు మేము అపోజిషన్లో ఉన్నాం, కానీ రోజు తప్పించి రోజు మీరు చేస్తున్న పనులు అడ్డుకోలే. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుర్రు, మీరే పని చేశారన్న ఉద్దేశంతో ఉంటే నిట్టేటన ముంచిపోయారు. మీరు చేసిన పరిపాలన దరిద్ర పరిపాలన కాబట్టి ఆచితూచి చేయాల్సి వస్తుంది. మాకు రూపాయికి చిల్లర పైసల కోసం భూములు దారదత్తం చేసినటువంటి దరిద్ర పాలన మీది. ఫ్యూచర్ ప్రయోజనాల కోసం ఏమాత్రం ఆలోచించకుండా ఒక్క రూపాయికి మీరు కోకాపేట ప్రాంతంలో, నియోపోలిస్ ప్రాంతంలో ఇక్కడ 150 కోట్లకు ఎకరం పోయే దగ్గర మీరు రూపాయి ఇచ్చిర్రంటే అది మీరు శంషాబాద్ ఇవ్వచ్చు, ఇంకెక్కడన్నా రింగ్ రోడ్ బయట కూడా ఇవ్వచ్చు. కనెక్టివిటీ ఉంది. దేవుణ్ణి దర్శించుకోనికి ప్రజలు ఎక్కడికైనా పోతారు. కానీ ఇలా మంచినీళ్ళు తాగాలంటే ఎక్కడ రిజర్వాయర్ కట్టాలి? ఎక్కడి నుంచి నీళ్లు గ్రావిటీ ద్వారా అందియాలంటే రిజర్వాయర్ ఎక్కడ కట్టాలి? రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతున్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకురావడంలో విఫలమై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజాప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు ఆపకుండా కొనసాగిస్తామని తెలిపారు. కేంద్ర మంత్రులు అడ్డగోలు విమర్శలు చేయకుండా రాష్ట్ర హక్కుల కోసం సహకరించాలని సూచించారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. తెలంగాణ అతి చిన్న వయసు గల రాష్ట్రము, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి. దానికి అనుగుణంగా పక్కన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే విధంగా కాకపోయినా కనీసం అందులో సగమైన తెలంగాణకు ప్రత్యేకమైన నిధులు ఇచ్చి తెలంగాణను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన మంత్రే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోట్లేదు. తెలంగాణ మీద వివక్షపూరితంగా కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ తీరు ముందు ప్రజలకు జవాబు చెప్పాలి. తెలంగాణకు మనం కట్టే పన్నులు వస్తున్నటువంటి విధానం తెలియజెప్పాలి. తెలంగాణకు వీలైతే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని మంత్రి గారిని కోరుతాం. భరోసా ఇస్తున్నామా? భరోసాతో పాటుగా మేము
ఎన్నికలకు సంబంధించిన అన్ని విశాఖపట్నాన్ని డివిజన్ గా ప్రకటించినప్పుడు కాజీపేటను ఎందుకు డివిజన్ చేయరని హరీష్ రావు ప్రశ్నించారు. బడే భాయ్ చోటే భాయ్ అంటూ మాట్లాడే రేవంత్ రెడ్డి కాజీపేట జోన్ విషయంలో ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. మీ బడే భాయ్ ను అడిగి కాజీపేటను జోన్ చేయించాలనే ధైర్యం లేదా అని విమర్శించారు. అడిగితే అవినీతి బయటపడుతుందనే భయంతోనే ప్రశ్నించడం లేదని ఆరోపించారు. ప్రాంతీయ సమతుల్యం కోసం కాజీపేట అభివృద్ధి అవసరమని అన్నారు. ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని కేంద్రంతో చర్చలు జరపాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతాలను నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. కాజీపేటకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నువ్వు చేసిన అవినీతి బయటకు వస్తుందనా? నీ 8 మంది ఎంపీలు ఎందుకు ప్రశ్నించరు అని అడుగుతా ఉన్నా. ఢిల్లీకి పోయినప్పుడల్లా కలుస్తున్నావు అశ్విని వైష్ణవ్ను. మరి మాకు రైల్వే జోన్ కావాలి మా కాజీపేట కని ఎందుకు అడగడు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఎందుకు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అడగడు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. ఇక్కడ ఎంపీగా గెలిచిన కావ్య గారు, ఇక్కడ గెలిచిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఎందుకు పార్లమెంట్ స్తంభింపజేయరు అని నేను అడుగుతా ఉన్నా. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభలో ఈ అంశాన్ని బీఆర్ఎస్ గట్టిగా మీ పక్షాన పోరాడుతుంది. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలంలోని కిడ్నీ బాధితులకు జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి సరఫరా పనులు పూర్తయ్యాయని ఎంపీ కేసినేని చిన్ని వెల్లడించారు. స్వచ్ఛమైన తాగునీరు అందించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని తెలిపారు. బాధిత గ్రామాల్లో పైప్ లైన్ పనులు పూర్తి చేసి ఇంటింటికి నీరు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు ఇది ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర పథకాల సమన్వయంతో పనులు వేగంగా పూర్తయ్యాయని వివరించారు. గ్రామాల అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. మొత్తం మీద ఆర్డబ్ల్యూఎస్ వారి ట్యాంకులు మొత్తం సుమారు 55 ట్యాంకులు, పాత ట్యాంకులు కానీ కొత్త ట్యాంకులు రిపేర్లు, కొత్త ట్యాంకులు 15 ట్యాంకులు కానీ పరిస్థితి ఏంటో పరిశీలించి సుమారు అన్ని ట్యాంకులు కూడా పూర్తయినాయి. ఇంకొక 15 రోజుల్లో దీన్ని ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఉండబోతుంది. కాబట్టి కిడ్నీ బాధితులకి పెద్ద ఉపశమనం. మంచినీరు కూడా కృష్ణానది నుంచి విజయవాడ నుంచి ఇక్కడికి రావచ్చింది. ప్రతి ఇంటికి నీటి బోట్ ప్రతి చివరి వరకు నీటి ఇవ్వాలనే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారి గారి ఆలోచన. తప్పకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఒకటే ప్రభుత్వమే కాదు ప్రజాప్రతినిధులు మేమందరం కూడా మేము తలా తోచిన విధంగా సహాయం చేస్తా కిడ్నీ రహిత ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులను సమర్థంగా కాపాడేందుకు స్టార్ హాస్పిటల్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఎమర్జెన్సీ ప్రోటోకాల్ హ్యాండ్ బుక్ ను ఆవిష్కరించింది. వైద్య సిబ్బంది వేగంగా స్పందించేందుకు మార్గదర్శకాలతో ఈ పుస్తకం రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. అత్యవసర చికిత్స విధానాలు, ప్రాథమిక సంరక్షణ చర్యలు ఇందులో పొందుపరిచారని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వడం లక్ష్యమని వివరించారు. అత్యవసర సమయాల్లో సమన్వయం మెరుగుపడేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. రోగుల ప్రాణరక్షణలో వేగం, ఖచ్చితత్వం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్య రంగంలో నూతన ప్రమాణాలు తీసుకురావడమే లక్ష్యమన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి దాని గురించి ఒక SOPs తయారు చేసి ఒక బుక్లెట్ రూపంలో దాన్ని తీసుకురావడం ఎంతో సంతోషకరం. అది ఎందుకంటే హాస్పిటల్ అంబులెన్స్ లో నుంచి పేషెంట్ ను మానిటర్ చేయడం, సెంట్రల్లీ లొకేటెడ్ ఉన్నటువంటి ఇక్కడ సిస్టమ్ ద్వారా కెమెరాస్ ద్వారా పేషెంట్ యొక్క కండిషన్స్ తెలుసుకోవడం, ఎప్పటికప్పుడు దాని సమాచారాన్ని అక్కడ ఉన్న అంబులెన్స్ లో ఉన్నటువంటి పర్సన్స్ కు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ వెంటనే చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కూడా పేషెంట్ క్లోజ్ గా మానిటర్ చేసుకోవడం, అంతేకాకుండా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఇమీడియట్ గా కన్సర్న్డ్ డాక్టర్స్ కి అందరికీ కూడా ఒక అలారం వెళ్ళడము, వాళ్ళు వెంటనే దాంట్లో ఫీల్డ్లోకి రావడము, లేకపోతే వాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ కేసు అటెండ్ అవుతున్నా కానీ కెమెరాస్ ద్వారా వాళ్ళు మానిటర్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, దానివల్ల పేషెంట్కు త్వరితగతిన ట్రీట్మెంట్ అనేది జరిగి ఆ పేషెంట్స్ని సేవ్ చేసే ప్రక్రియలో ముందుకుంటున్నందుకు నేను మరొకసారి రాహుల్ కట్టా గారిని ఎమర్జెన్సీ ప్రోటోకాల్ తయారు చేసినందుకు నేను అభినందిస్తా ఉన్నాను. ఎమర్జెన్సీస్ ఉండేటప్పుడు ఏ ఇష్యూస్ అయినా ప్రతి నిమిషము చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే హైదరాబాద్ బంజారా హిల్స్ లో మల్టీ జోన్ ఫ్లైఓవర్ ప్రాజెక్టు పనులను సిపి సజ్జనార్ పరిశీలించారు. హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. పనుల కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వాహనదారులు సహకరించాలని కోరారు. ప్రాజెక్టు పూర్తయితే సిగ్నల్ ఫ్రీ రోడ్లు అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. నగర రవాణా వ్యవస్థను ఆధునీకరించేందుకు ఈ ప్రాజెక్టు కీలకమని వివరించారు. ప్రజల సహకారంతో పనులు వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. మరియు అండర్ బ్రిడ్జెస్,
SCIT ప్రాజెక్ట్ కింద కేబీఆర్ చుట్టూ మొత్తము 7 ఫ్లైఓవర్స్లు 7 అండర్ పాస్ రావడం జరుగుతుంది. ఈ ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వస్తే ఇదంతా మొత్తం కేబీఆర్ చుట్టంతా సిగ్నల్ ఫ్రీ అయిపోతుంది. సో మొత్తం ఈ 7 ఫ్లైఓవర్స్ అండర్ బ్రిడ్జ్ రావడంతో మొత్తం ఒక సిగ్నల్ ఫ్రీ జంక్షన్ అయిపోతుంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా సాఫ్ కూడా మనకు ట్రాఫిక్ జరుగుతుంది. హైదరాబాద్ సెంట్రల్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కూడా మంచి కనెక్టివిటీ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరెవరు మార్నింగ్ వాకర్స్ వస్తారో ఈ ఒక్క రోడ్ని మనం అవాయిడ్ చేసి, అట్లానే పార్కింగ్ కూడా వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని వాళ్ళు వెహికల్ వాడకుండా ఎక్కడెక్కడ అవకాశం ఉంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడము లేదంటే వెహికల్ని షేర్ చేసుకోవడం ప్లాన్ చేస్తే బాగుంటుంది. సో దీనికి సంబంధించి నిన్ననే ఒక ట్రాఫిక్ అడ్వైజరీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వర్క్ ఒక 2.5 month టైం చెప్తున్నారు. 2.5 monthలో ఈ పిల్లర్స్ కంప్లీట్ చేస్తారు. మోస్ట్లీ మార్నింగ్ వాకర్స్ ఏంటంటే మనకి కేబీఆర్ చుట్టూ 360 degreeలోనే వాకింగ్ చేయడం జరుగుతుంది. ఈ రోడ్ నెంబర్ 2లో అయితే పెద్దగా రెగ్యులర్ వాకర్స్ ఉంటారు. బట్ పెడస్ట్రియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ అఫెక్ట్ అవ్వకుండా ఇక్కడ సెపరేట్ ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్స్ ఏం లేకుండా మేము కంటిన్యూస్గా క్లియర్ చేస్తూ ఉంటాం. ఏపీ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 11:33 సిఎస్ గా పగ్గాలు చేపట్టారు. ప్రస్తుత సిఎస్కే విజయానంద్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో నియామకం అమల్లోకి వచ్చింది. గత ఏడాది నవంబర్ 29నే సాయి ప్రసాద్ నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనలో అనుభవం ఉన్న అధికారిగా ఆయనకు గుర్తింపు ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్ర పరిపాలనలో సమన్వయం పెంచుతూ అభివృద్ధి కార్యక్రమాలకు వేగం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ విధానాల అమల్లో పారదర్శకత, సమర్థత పెంపుపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. राज्याभिवर्धनमस्तुते तेन प्राचीनमस्तुते तेन दक्षिणान्दिशञ्जयते त्वं मृत्युञ्च मामत्व प्रतीचीदिग्भागे वरुणो देवता वरुणप्रसादाय पुत्रगोत्राभिवर्धनमस्तुते तेन प्रतीचीन्दिशञ्जयते तमुदीचीदिस्वर प्रसादाय. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయానికి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క కూడా విచ్చేశారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ ఖేకన్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ యాదవ్ తదితరులు పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. దేవాలయ పరిసరాల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించినట్లు సమాచారం. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మేడారం జాతర ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులు బలోపేతం చేయాలని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూ రికార్డుల భద్రతపై సీఎం చంద్రబాబు హామీ. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేసినట్టు ప్రకటన. బ్లాక్ చైన్ క్యూఆర్ కోడ్ తో కొత్త పాస్ పుస్తకాలు. ట్యాంపర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. విత్తన పత్తి రైతుల బకాయిలపై కవిత ఆగ్రహం. జీవోటీ ఫలితాలు వచ్చినా చెల్లింపులు లేవన్న ఆరోపణ. కంపెనీలు రైతులను నష్టపరుస్తున్నాయన్న విమర్శ. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్.
కలుషిత పాల బాధితులకు అండగా మంత్రి నిమ్మల. అనారోగ్యంతో ఉన్నవారి పరిస్థితి సమీక్షించిన మంత్రి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని వెల్లడి. పాల సరఫరాదారుడిని అరెస్ట్ చేశామని స్పష్టం. కాజీపేట డివిజన్ పై హరీష్ రావు సవాల్. విశాఖకు డివిజన్ ఇస్తే కాజీపేటకు ఎందుకు లేదన్న ప్రశ్న. ప్రాంతీయ సమతుల్యం కోసం జోన్ అవసరమన్న వ్యాఖ్య. కాజీపేటకు న్యాయం చేయాలని కేంద్రానికి డిమాండ్. జల్ జీవన్ మిషన్ పనులు పూర్తయ్యాయని కేశినేని చిన్ని వెల్లడి. కిడ్నీ బాధిత గ్రామాలకు స్వచ్ఛ జల సరఫరా. ఇంటింటికి పైప్ లైన్ ద్వారా నీరు అందిస్తున్నామని స్పష్టం. గ్రామాల అభివృద్ధికి మరిన్ని పనులు చేపడతామన్న హామీ. ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.